వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? ఈ డైలాగ్ గుర్తుందా? డైరెక్టర్ పూరి జగన్నాథ్ రాసిన డైలాగుల్లో మంచి పాపులర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్కి తగ్గట్టుగానే ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడట. అయితే ఆ ఎమ్మెల్యే జూనియర్ కావడంతో తన నియోజకవర్గంపై కన్నేసిన మరో సీనియర్ నాయకుడు ఆ జూనియర్ ఎమ్మెల్యేను ఎలా అయినా ఆ నియోజకవర్గం నుంచి బయటకు పంపాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడట. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఆ జూనియర్ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏదే? ఆ జూనియర్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ఆ సీనియర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటో మొన్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరైనప్పుడు తీసిన ఫోటో. అయితే ఈ ఫోటోలో అందరూ ఒక రకంగా ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారు. ఇలా ఈ ఫోటోలో డిఫరెంట్ గా ఉండటంతోని ఆ ఎమ్మెల్యే మరోసారి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ ఫోటోను బేస్ చేసుకుని ఆ ఎమ్మెల్యేకు తన పార్టీలో ప్రత్యర్థిగా ఉన్న మరో సీనియర్ నాయకుడు తనను టార్గెట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ ఫోటోలో అందరికంటే డిఫరెంట్ గా ఉంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. అయితే అందరూ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మాత్రం మెడలో తన పార్టీ కండువా లేకుండా హాజరు కావడంతో సొంత పార్టీలోని వ్యతిరేక వర్గానికి అధికార పక్ష నేతలకు టార్గెట్ అయ్యారట. కథ ఇక్కడి నుంచే మంచి హీట్ పుట్టించడం ప్రారంభమైంది. అసలు విషయానికి వస్తే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ తరపున ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తే 2 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఆ 2 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒకటి. గతంలో చాలా కాలం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో సడన్ గా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పేరు వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో లక్కీ పొలిటీషియన్ చంద్రశేఖర్ అని కూడా ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో చర్చ జరిగింది. చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడానికి వైసీపీ రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో పాటు అప్పట్లో ప్రకాశం జిల్లా వైసీపీలో చక్రం తిప్పిన బాలినేని ఆశీస్సులు కూడా చంద్రశేఖర్ కు మెండుగా ఉన్నాయని అందరూ చెప్పుకున్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి అనూహ్యంగా గెలుపొందారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే చంద్రశేఖర్ గెలిచిన నాటి నుంచి వైసీపీలో యాక్టివ్గా ఉంటున్నారు. అధికార పక్షంపై ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా సోషల్ మీడియాలో చంద్రశేఖర్ తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్ ఇలా యాక్టివ్ గా ఉండటంతో వైసీపీలోని ఓ సీనియర్ నేతతో పాటు అధికార పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదట. ఇదే నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గంపై ఇంకా ఆశలు వదులుకోలేదంట. చంద్రశేఖర్ కు టికెట్ వచ్చే సమయంలో అడ్డుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో చంద్రశేఖర్ గెలుపును అడ్డుకోవాలని ఆదిమూలపు సురేష్ ప్రయత్నం చేశారనేది తాటిపర్తి చంద్రశేఖర్ వర్గీయుల మాట. 2029 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంతవరకైతే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఎర్రగొండపాలెంలో సురేష్ ఇప్పటికీ ఒక వర్గాన్ని నడుపుతున్నారట. దీంతో సొంత పార్టీలో ఉన్న ఆ సీనియర్ నేత నుంచి చంద్రశేఖర్ పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రశేఖర్ వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ అధికార పార్టీని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ ఎలాగూ చంద్రశేఖర్ ను టార్గెట్ చేస్తుంది. ఇదే సమయంలో సురేష్ వర్గం కూడా సైలెంట్ గా చంద్రశేఖర్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందట. మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రశేఖర్ తన పార్టీ కండువా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం, ఇదే సమయంలో కండువా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వచ్చావని జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ కు క్లాస్ తీసుకున్నట్టుగా ప్రకాశం జిల్లా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీ కండువాలు కప్పుకొనుంటే చంద్రశేఖర్ ఒక్కడే కండువా లేకుండా ఉన్నారు. ఈ సంఘటన రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ ఫోటోను చూపిస్తూ ఇదిగో
చంద్రశేఖర్ పార్టీ మారిపోతున్నారు. అందుకు సంకేతంగా అసెంబ్లీ సమావేశాలకు కండువా లేకుండా హాజరయ్యారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి బలం చేకూరటానికి మరో కారణం కూడా ఉందట. 2024 ఎన్నికల సమయంలో చంద్రశేఖర్ కు ఎర్రగొండపాలెం టికెట్ ఖరారు విషయంలో బాలినేని కూడా మంచి సపోర్ట్ చేశారని, చంద్రశేఖర్ ను ఆయన ఎన్నికల సమయంలో వెనుక నుంచి ప్రోత్సహించి గెలిపించారని, ఆ పరిచయంతో చంద్రశేఖర్ ను బాలినేని జనసేన పార్టీలోకి తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారని కూడా ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఈ ప్రచారం అధికార కూటమి పార్టీలు చేస్తుంటే వారికి సపోర్టుగా ఆదిమూలపు సురేష్ వర్గం కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయంపై చంద్రశేఖర్ వర్గం మండిపడుతుందట. కండువాలు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే పార్టీ మారుతున్నారని ప్రచారం చేసేవారు వైసీపీ ముఖ్య సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి పక్కన చంద్రశేఖర్ ను కూర్చోపెట్టుకున్న ఫోటోలు, వీడియోలు కూడా చూపించి తనకు ఆయన ఇస్తున్న ప్రయారిటీని కూడా చెప్పుంటే బాగుంటుంది అని సమాధానం చెబుతున్నారట. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖ్య నాయకులు నిశ్శబ్దంగా ఉండటంతో క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే మాట మాత్రం నిజమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ప్రకాశం జిల్లా మొత్తం వైసీపీ నాయకుల్లో అధికార పార్టీని ప్రతి విషయంలో టార్గెట్ చేసి మాట్లాడేది తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రమే అన్న విషయం ప్రకాశం జిల్లా రాజకీయాలను సూక్ష్మంగా పరిశీలించే వారికి అర్థమవుతుంది. ఇదే సమయంలో చంద్రశేఖర్ కి ఇంటి పోరుతో పాటు పొరుగింటి పోరు కూడా తప్పడం లేదు. అయినా కానీ ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ మాదిరిగా చంద్రశేఖర్ రాజకీయం అడుగులు పడుతుండటంతో చంద్రశేఖర్ ను సొంత పార్టీ నేతలతో పాటు అధికార పార్టీ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారట.